రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పీ సింబల్కి మీకు అర్థం తెలుసుంటే కనుక మనకి రోడ్డుకి అటు ఇటు కనిపిస్తూ ఉంటుంది. తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి, లేదంటే ఆఖరి వరకు వీడియో చూడండి. మనం ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను వెలగపూడి సచివాలయం దగ్గర నుంచి హైకోర్టు దారిలో అయితే వెళ్తున్నాను. ఇక్కడ రాజధాని గ్రామాలను చూసుకుంటా ఇక్కడ మనం రైట్ తీసుకుంటే మందాడం వెళ్తాం, ఉండవల్లి, విజయవాడ. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్ అయితే హైకోర్టుకి వెళ్తుంది, అదేవిధంగా అమరావతికి కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మల్కాపురం అనే గ్రామం వస్తుంది. మందాడం, మల్కాపురం రెండు కలిసే ఉంటాయి. అదేవిధంగా తర్వాత వెలగపూడి అనే గ్రామం వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే నేను బస్సు వెనకాలైతే వెళ్తున్నాను. ఈ బస్సు అమరావతి వెళ్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ బస్సును ఓవర్టేక్ చేయడానికి ఈ వీడియో అయ్యే వరకు కూడా విశ్వ ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే అది ఓవర్టేక్ చేయడానికి అయితే కుదరలేదు. అసలు ఇది 2 బస్సుల దారి, బైక్ అడ్డు వస్తుంది, ఆటో అడ్డు వస్తుంది. సో నేనైతే కారులో వెళ్తున్నాను. దాన్ని ఓవర్టేక్ చేయడానికి అయితే కుదరదు, ఖచ్చితంగా దాని వెనకాలే వెళ్ళాలి. ఇటువంటి రోడ్లు ఉన్న ఈ గ్రామాలకి రాజధాని రావడం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రావడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్లో సుమారు అంటే కరెక్ట్గా అంటే లైన్లు అయితే అక్కడ కరెక్ట్గా డివైడ్ చేయలేదు. నా అంచనా ప్రకారం 8 లైన్ల రోడ్ అయితే ఉంది అక్కడ. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా వివిధ జోన్ల కింద విభజించి ఆ జోన్స్ అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ రోడ్లన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తాయన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇంత చిన్న చిన్న రోడ్లు ఉన్న గ్రామంలో నుంచి గతంలో అమరావతి వరకు ప్రయాణం చేసేవారు. ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ రోడ్ రావడం వల్ల దాంట్లో చాలా సౌకర్యవంతంగా ప్రయాణం అయితే చేస్తారు. అంటే విజయవాడ నుంచి అమరావతి ఎక్కడికి మన శివక్షేత్రానికి వెళ్ళినప్పుడు, అమరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు అయితే చాలా సౌకర్యవంతంగా ప్రయాణాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం రోడ్డుకి ఇరువైపులా చూసుకుంటూ ఉంటే గతంలో కొన్ని రెస్టారెంట్లు లాంటివి వచ్చినాయి, కాఫీ షాపులు లాంటివి వచ్చినాయి, తీసేశారు. నేను ఇందాక అన్నాను కదా, బైకులు ఇవన్నీ అడ్డు వస్తూ ఉన్నాయి, కొంచెం ఓవర్టేక్ చేయాలని ట్రై చేసినప్పుడు అని చెప్పని ఇది ఈ రకంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వెళ్దామన్నా ఆటో వస్తుంది, ఇలా ఉంటుంది ఈ రోడ్డు. సరే, ఇది ఈ రెస్టారెంట్లు గతంలో పెట్టి తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే పాతి పునఃప్రారంభించడం, మళ్ళీ కొత్తగా రావడం, ఇటువంటివి అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకి రైట్ తీసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ తీసుకుంటే విట్ కాలేజ్ దగ్గరికి వెళ్తుంది, అదేవిధంగా వెలగపూడి సచివాలయం దగ్గర కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్రారంభమయ్యే గ్రామం వెలగపూడి. ఇక్కడ కొంచెం పేర్లు చెప్పి కూడా ఉన్న కొంచెం ఇదైతే మాత్రం వీడియో చూసే వాళ్ళు మాత్రం ఫీల్ అవ్వద్దు. ఏం పేర్లు, ఊరి పేర్లు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లోలో కొంచెం ఒక చోట నొక్కుకోవచ్చు, లేదంటే ఏదో గూగుల్ చూసి చెప్పామనుకోండి అది ఏమన్నా ఒక పేరు అక్షరం అన్న తేడా పడవచ్చు. అందుకనే ముందర కొంచెం చెప్తున్నాను. ఇది ఇక్కడ మనకి నేను అంతకుముందు చేసిన వీడియోకి మందాడం అనే వీడియో చేసినప్పుడు ఆ గ్రామం చూపించినప్పుడు మందాడం అనే గూగుల్లో చూసింది చెప్పాను నేను, దానికి కామెంట్స్ వచ్చినాయి. అదేవిధంగా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి, కులం గురించి, గ్రాఫిక్స్ అని చెప్పని వచ్చినాయి. కులం గురించి నేనైతే ప్రస్తావించను. అన్ని ప్రాంతాల్లోనే అన్ని కులాలు ఉంటాయి, ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. కానీ కొంతమంది కావాలని కామెంట్లు చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరో ఏం చేయలేరు. వాళ్ళు ఆలోచించుకునే విధానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇక్కడ గ్రాఫిక్స్ అని చెప్పానంటే గ్రాఫిక్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి రండి, ఈ ప్రాంతానికి వచ్చి గ్రాఫిక్స్ ఉందా, రియాలిటీ ఉందా అని చూసేయాలండి. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అయితే రైట్ సైడ్లో ఉంది. చిన్న చిన్న గ్రామాలకి యాక్సిస్ బ్యాంక్ అనేది చాలా ఏరియాలో రాదు, ఏదో కొద్దిపాటి ఏరియాల్లో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రావచ్చు. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. ఎక్కడో కూర్చుని గ్రాఫిక్స్ అని కామెంట్ చేయొద్దు. ఇక్కడికి వచ్చి రియాలిటీ ఉంటే చూడండి, లేదంటే అక్కడ ఒక ఫోటో దిగి ఇది ఏమీ లేదు అని చెప్పి అనవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో గతంలో రాజధాని రైతులు ధర్నాలు చేసేవారు, మనందరికీ తెలిసిందే. ఆ ధర్నా చేసే స్థలం అయితే ఇక్కడ అలాగే ఉంది. అంటే తాటాకులతో అది ఒక షెల్టర్ నిర్మించడం జరిగింది, అది అట్లానే ఉంది. ఇప్పుడు అక్కడ మందాడం గ్రామం ఇవన్నీ అయిపోయినాయి, వెలగపూడి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంక ఇది ఇక్కడ నుంచి హైకోర్టుకు వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో మనకి రైట్ లెఫ్ట్లో కూడా చాలా వరకు రాజధానికి తీసుకున్న భూములు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మెయిన్ ఈ రోడ్లు నిర్మించారు చూసారు, ఆ రోడ్లు బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రాజధానికి తీసుకున్న భూములు ఏవి, తీసుకొని భూములు ఏవి అనేది. ఇక్కడ చూడండి, ఎక్కడో వీడియో స్టార్టింగ్లో మొదలైంది, ఇక్కడికి వచ్చి ఈ బస్సును అయితే ఓవర్టేక్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చిన్న చిన్న రోడ్లు అని చెప్పని.
సరే, మనం వీడియో స్టార్ట్ అయినప్పుడు ఒక పీ అనే సింబల్ చూసి మనకి రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటుంది. అసలు దీని అర్థం ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాని అర్థం గురించి మాట్లాడుకుంటే పీ అనేది పార్కింగ్ అనేది. ఆ పీకి రెడ్ గీత కొడితే కనుక నో పార్కింగ్ అని. మనకు నో పార్కింగ్ బోర్డులో ఎక్కువ దర్శనం వస్తాయి. ఈ పీ అనే సింబల్ నాకు గూగుల్లో వెతికినా కూడా చాలా సేపటికి దొరికింది. ఏది ఈ పీ అనే సింబల్. అదే నో పార్కింగ్ సింబల్ మాత్రం బాగా కనిపించినాయి. ఇలాగ రోడ్డుకి ఇరువైపులో ఎక్కడన్నా పీ అని ఉన్నదంటే అది పార్కింగ్. అక్కడ పార్కింగ్ చేస్తే పోలీసు వాళ్ళు ఫైన్ వేయరు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకి ఎక్కువ నో పార్కింగ్ బోర్డులే కనిపిస్తాయి, లేదంటే పేడ్ పార్కింగ్లో కనిపిస్తాయి. ఆ కనిపించే కొద్ది కూడా పేడ్ పార్కింగ్లోనే కనిపిస్తాయి. ఆ పీ అనే ఒకటి వేసి దాన్ని కొట్టేసి ఇక్కడ నో పార్కింగ్ అని పెట్టేస్తారు, లేదంటే ఎవరికొకరు కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. పార్కింగ్ సౌకర్యాలు అయితే మనకి పెద్ద టౌన్లో కావచ్చు, చిన్న టౌన్లో కావచ్చు లేకుండా పోయినాయి. అది మన దురదృష్టం అనుకోవాలి. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే భావిస్తున్నాను.